రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయం ఫుల్ హీట్ ఎక్కింది. ఖమ్మం టికెట్ కోసం ఫైట్ మామూలుగా సాగడం లేదు. లాబింగ్లు, బెదిరింపులు, వేరుకుంపట్ల వార్తలతో జోరుగా సాగుతుంది. కేవలం ఈ ఒక్క సీటు విషయంలోనే కాంగ్రెస్ పెద్దలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. తన భార్య నందినికి సీట్ ఇవ్వాలని బట్టి, తన సోదరుడు ప్రసాద్ రెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ పొంగులేటి గట్టిగా అడుగుతున్నారు. ఇక తుమ్మల కూడా తన బ్రదర్ యుగంధర్ కు టికెట్ కావాలంటూ పట్టుబడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్నది హైకమాండ్ కు పెద్ద చిక్కుముడిగా మారింది. అటు చూస్తే బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు, అధిష్టానం మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి. సీఎం స్థాయి లీడర్ అయినా కూడా ఢిల్లీ పెద్దలు చెప్పారని డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్న నేత. ఇటు చూస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డేమో కష్టకాలంలో తన ఆర్థిక బలం, అంగబలంతో పార్టీని నిలబెట్టిన నేత. మరో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఓ బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధి. తమ సామాజిక వర్గానికి ఓ ఎంపీ టికెట్ కావాలంటూ కమ్మోళ్లంతా ఢిల్లీ గడపదొక్కారు. వీరి వెనక ఉన్నది తుమ్మల నాగేశ్వరరావేనన్న చర్చ సాగుతుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతుంది. ఎవరికి టికెట్ ఇస్తే ఎటు నుంచి ముప్పు వాటిల్లుతుందోనని హైకమాండ్ భయపడుతుంది. ఇక ఇదే అదునుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తన వ్యూహాన్ని పక్కడ్బందీగా అమలు చేస్తున్నారు. ఆయన కంప్లీట్గా పొంగులేటికే సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పటికైనా తనకు ముఖ్యమంత్రి పదవి విషయంలో పోటీకి వచ్చేది బట్టి మాత్రమే. పొంగులేటి, తుమ్మల ఎంత మాత్రం కాదు. తనను వద్దనుకున్నప్పుడు అధిష్టానం మదిలో మెదిలే మొదటి పేరు బట్టి విక్రమార్కనే. సామాజిక వర్గం కోణంలో చూసినా, సీనియారిటీ కోణంలో చూసినా బట్టి స్పేస్ ఎక్కువ. అందుకే రేవంత్ చాకచక్యంగా బట్టికి చెక్ పెట్టేందుకు తన ప్లాన్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక పొంగులేటి తన వెంట 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాస్త బహిరంగంగానే బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తర్వాతి స్థానం ముమ్మాటికి బట్టి విక్రమార్కదే అవుతుంది. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం. అంతేకాక సీనియర్ లీడర్ల మద్దతు కూడా బాగానే ఉంది. అయితే సొంత జిల్లాలో మాత్రం బట్టి ఆధిపత్యం పూర్తి స్థాయిలో సాగడం లేదు. అలా అనడం కాకుండా బట్టి దూకుడుకు బ్రేకులు వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కావాలనే పొంగులేటిని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. పైగా పొంగులేటి ఆర్థికంగా బలమైన నేత కూడా. అధిష్టానానికి, ఇతర రాష్ట్రాలకు ఎన్నికలకు నిధులు సమకూర్చగల సత్తా ఉన్నోడు. కాబట్టి అధిష్టానం పొంగులేటి విషయంలో కఠినంగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికైనా బట్టికి ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర క్యాబినెట్లో బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు. బట్టి తనకు సీఎం పదవి ఇవ్వలేదని ముందు నుంచి అలకతో ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవిని అయిష్టంగానే కొనసాగిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సీఎం తర్వాత నేనే అని పొంగులేటి చెప్పడం కాస్త విడ్డూరంగా కనిపిస్తుంది. ఆయన కామెంట్ల వెనక ముఖ్యమంత్రి అండదండలు ఉండే అవకాశం లేకపోలేదు. బట్టి సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇచ్చారు. కాబట్టి ఒకే కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఇవ్వడం తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని నమ్మించి బట్టిని అధిష్టానం ఒప్పిస్తుందేమో వేచి చూడాలి. ముఖ్యమంత్రి సపోర్ట్ పొంగులేటికి ఉంది. కాబట్టి ఆయన సోదరుడికే టికెట్ దక్కే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే సీఎం పోస్టు విషయంలో వెనక్కి తగ్గిన బట్టి ఇటీవల కొంత అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా ప్రాధాన్యమూ ఉండడం లేదు. సమాచార శాఖ విడుదల చేసిన ప్రకటనల్లో బట్టి ఫోటో మిస్ అయింది. యాదాద్రి ఉత్సవాల్లో చిన్నపీట వేశారు. బట్టి ఈ విషయాన్ని సర్ది చెప్పినా కూడా దళిత బహుజన వర్గాల్లో ఆవేశం ఇంకా చల్లారలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈసారైనా బట్టి పైచేయిగా నిలుస్తారా, లేదంటే మళ్ళీ కాంప్రమైజ్ కావాల్సిందేనా అన్నది వేచి చూడాలి. ఒకవేళ ఖమ్మం టికెట్ రాకపోతే పొంగులేటి ప్రభుత్వాన్ని కూలదోసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఇక మరోవైపు తన భార్యకు టికెట్ రాకుంటే బట్టి తన వర్గంతో వేరుకుంపడి పెట్టుకుంటాడనే ప్రచారం కూడా మొదలైంది. దీంతో టికెట్ ప్రకటించిన తర్వాత పార్టీ పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి ఏంటో తెలియక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక దీంతో ఖమ్మం సీటు కోసం ఢిల్లీలో కాకరేగుతోంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో పొంగులేటి, బట్టి, తుమ్మల వీరిలో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి.